హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై తయారు చేసి చూపించబోతున్నానండి. భలే బాగుంటుంది. సాంబార్, రసం, పప్పుచారు అన్నంలోకే కాకుండా చపాతీల్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మరి చకచక ఈ చికెన్ ఫ్రై చేసేసుకుందామా? ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చిన్న చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక యాలక వేసుకుని కొంచెం దూరగా వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక చిన్న సైజు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా వేపుకొని మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని మనము కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ చికెన్ని ఇందులో వేసుకుని చికెన్ ముక్కలు చక్కగా నూనెలో కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనము చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది అసలు కొంచెం కూడా పోయకూడదండి. చికెన్లోంచి వచ్చే వాటరే సరిపోతుంది. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకుందాము. మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చూసారా, ఇంకా చికెన్లో వాటర్ ఉన్నాయి కదండి, ఇంకా ఉడకాలి. కాబట్టి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం, మసాలాలు వేసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు, 2.5 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1.5 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు చికెన్కి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. అడుగు నుంచి పై వరకు చక్కగా అంతా కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారా, చక్కగా ఉప్పు, కారం, మసాలాలు ముక్కలకు చాలా బాగా పట్టినాయి కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని తరిగిన కొత్తిమీర, అలాగే తరిగిన పుదీనా రెండింటిని చక్కగా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టనవసరం లేదండి. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు గరిటతో కలుపుతూనే ఉండాలి. ఎప్పుడన్నా చికెన్ తినాలి అనిపించినప్పుడు చకచక అయిపోయేలాగా ఈ విధంగా చేసుకుంటే గనక కమ్మగా తింటారండి. చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, మన సూపర్ టేస్టీ అండ్ యమ్మీ చికెన్ ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది కదా. తయారీ విధానం నచ్చితే గనక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.